ఆ దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుడు ఈ మంచి కృపను మనకు అనుగ్రహించి ఈ వాగ్దానాన్ని మనం నమ్మడానికి, విశ్వసించడానికి, ఈ వాగ్దానం ప్రకారంగా మన జీవితంలో మనం కొనసాగడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఉదయకాలం మనకిస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందామా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. నిజంగా అబ్రహాముకి ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు మాట్లాడినప్పుడు, తనకి మంచి వాగ్దాన దేశాన్ని ఇస్తానని ప్రయాణం చేయమన్నప్పుడు అబ్రహాము నమ్మాడు, ఆ వాగ్దానాన్ని విశ్వసించాడు, ప్రయాణం చేశాడు. అంతేకాకుండా తనకి అనుకూలత లేని పరిస్థితుల్లో, అంటే సంతానం పొందుకుంటానని లేని ప్రతికూల పరిస్థితుల్లో నీకు సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రంలే చేస్తాను, ఇసుక రేణువుల వలె చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయనను అబ్రహాము నమ్మాడు, ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో నమ్మాడు, సహించాడు, ఓర్చుకున్నాడు. వాగ్దానం ఆ నెరవేరే వరకు కూడా ఎంతో ఓపికతో ప్రయాణం చేశాడు. ఈ దినాల్లో మనం కూడా అనేక సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా. ఆ సమస్య ఒకవేళ తీరకపోతే, ఒకవేళ ఆలస్యం అయితే, ఒకవేళ ప్రతికూలంగా మారితే మనం ఏమనుకుంటాం? దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉంటే నాకు ఎందుకు చేయడు? దేవుడు వాగ్దానాలు నేను నమ్ముతున్నాను, కానీ నా జీవితంలో ఏమి కార్యాలు నెరవేర్చబట్టలేదు. నా బిడ్డ కొరకు అనేక రోజులుగా ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డకు వివాహం అవ్వట్లేదు. ఇదిగో పరీక్షలో ఎన్నిసార్లు నా బిడ్డ పోయింది, అయితే ఈ ఫలితం ఇంకా పొందట్లేదు. నా బిడ్డకు ఉద్యోగం రావట్లేదు, నా కుటుంబంలో సమస్య తీరట్లేదు, అప్పుల బాధలతో ఇన్ని సంవత్సరాల నుంచి వేసారిపోతున్నాను. ఇలాగా ఏదొక చాకు వల్ల, ఏదొక సమస్య వల్ల దేవుని కృపను మనం దూరం చేసుకుంటున్నామేమో. దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మటండి, ఓర్పుతో సహించుకుంటూ ఆ వాగ్దానం ఫలితాన్ని పొందాడట. అంటే మనకు కావాల్సింది ఏంటి? కడవరి దినాలంటే ఓర్పు కావాలి, సహనం కావాలి, మంచితనం కావాలి, నిరీక్షణ కావాలి. దేవుడు కార్యం చేసే వరకు కనిపెట్టే విధానం మనకు కావాలి. అంతేకాని ఎవరినో చూసి, చూడండి, పుల్ని చూసంట నక్క వాతలు వేసుకుంటారు, లోకంలో సామెత ఉంది కదా. అలాగే ఎవరో గొప్పవారిగా అయిపోతున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు, ఏదో వాళ్ళు నమ్ముకోలేని వాళ్ళు గడ్డి వెళ్ళి చిగిర్చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు నమ్ముకోలేని వాళ్ళు పెద్ద పెద్ద మేళ్ళ కట్టేసుకుంటున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద అంతస్తులో ఉంటున్నారు, లేకపోతే వారు పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, వారు చాలా ధనవంతులు అయిపోతున్నారు. ఇటువంటి ఆలోచనలు మనల్ని ఏమాత్రం రాకూడదు. దేవుడు మనకిచ్చింది కొంచెమైనను దేవుడు ఆశీర్వాదంతో ఇచ్చాడు. అనేకసార్లు దైవజనులతో మాట్లాడుతూ ఉంటారు కదా, దేవుడు నీకు ఇచ్చింది కొంచెమైనా తృప్తి కలిగి ఉండాలి. దైవ సేవకులు అనేకసార్లు దేవుని వాక్యం ద్వారా చెప్తుంటారు, మనిషికి కావాల్సింది తృప్తి. నీకు కలిగిన దాంతో తృప్తి పొందితే దేవుడు నేను గొప్పవాణిగా చేస్తాడు. మనం వాక్యం వింటున్నాం, మనం అనేకసార్లు బలపరచబడుతున్నాం, దైవ సేవకుల ద్వారా అనేకసార్లు మనం హెచ్చరింపబడుతున్నాం. కానీ ఒకసారి మనకు నిరుత్సాహం, ఒకసారి మనం నమ్మలేని పరిస్థితి, మనం తట్టుకోలేని పరిస్థితి, సహించుకోలేని పరిస్థితి. కానీ ఇదేనాని దేవుడు వాగ్దానం ద్వారా మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఓర్పుతో నువ్వు దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టు, దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప వాగ్దాన ఫలితాన్ని ఇస్తాడు అని చెప్తా ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మగలిగితే ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన దేవా, ఇదిగో ప్రభా, నీ వాగ్దానాన్ని వింటున్న మేము అనేకసార్లు ఆ వాగ్దానం నమ్మలేక తొట్టిల్లిపోతున్నాం, బలహీనమైపోతున్నాం, సన్నగిల్లిపోతున్నాం, నిరుత్సాహపడిపోతున్నాం, సొనుక్కుంటున్నాం. అయ్యా, నీ మీద కూడా విశ్వాసం పొందుతున్నాం ప్రభా. దయతో క్షమించండి ప్రభా. ఇదిగో తండ్రి, మాకున్న పరిస్థితులు బట్టి ప్రభా, మా కుటుంబ ఇబ్బందులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి నాయన, రుణ బంధకాలను బట్టి, కోర్టు సమస్యలను బట్టి ప్రభా దేవా, ఎవరు ఏ విధంగా నలిగిపోతున్నా అయ్యా, ఇగో ఈ దినాన్ని ఇస్తున్న వాగ్దానం, ఇదిగో ఆనాడు అబ్రహాము ఓర్పుతో ప్రభా ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవా నాయన నీ కొరకు, నీ వాగ్దానం కొరకు
అయా నమ్మి విశ్వసించి సహనంతో ఓర్పుతో కనిపెట్టాడు, వాగ్దాన ఫలం పొందుకోగలిగినాడు. ఇది నాన్ని వాగ్దానం వింటున్న బిడ్డలు జీవితంలో ప్రభా వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి ప్రభా అయ్యా ఓర్పుతో ఎదురు చూసే కృపను మీరు అనుగ్రహించమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.